హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే గణపతి పూజ వీడియో అయితే పెడుతున్నాను. అంటే సింపుల్గా నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ప్రతి ఒక్కరికి చూపించాలని చెప్పేసి ఇలా పెడుతున్నాను. నేనైతే ఇలా పూజ చేసుకున్నాను అనమాట. ఇక్కడైతే వచ్చేసి 5 రకాల పండ్లు అయితే పెట్టేశాను. అలాగే వచ్చేసి ఇంకా ఏలక్కాయ, సీనాపండు, ఏలక్కాయ, దానిమ్మకాయ, నుంచి యాపిల్, నుంచి వచ్చేసి సీతాఫలము, జిల్లెడు పూలు, గెరికె, ఇలా నాకు తెలిసినవన్నీ అలా పెట్టేసుకున్నాను. ఇక్కడ చెమ్ములో అయితే నీళ్లు పెట్టుకున్నాను అనమాట. గంగమ్మ తల్లికి నీళ్లు పెట్టుకొని అలా పువ్వు పెట్టేస్తాను. అది నాకు అలా ఇష్టం అనమాట అట్లా చేయడం అంటే. అలాగే వచ్చేసి ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి కాశీనాయనకు, ఇలా సాయిబాబాకు, ఇలా లక్ష్మీదేవి పటము, ఇంకొక లక్ష్మీదేవి, అలాగే వచ్చేసి కృష్ణుడు, శివయ్య, ఆవు, అలా వెంకటేశ్వర స్వాములు, అలాగే ఈరోజు పుట్టిన గణపయ్య, వీళ్ళందరికీ మంచిగా అయితే నా స్తోమత ఉన్న దగ్గరికి నేను చేసుకున్నానండి. నా స్తోమత ప్రకారం అయితే నేను చేసుకున్నాను. నేను హడావిడిగా అంటే ఎక్కువ ఏది చేయలేదు. నాకు ఎంతవరకు స్తోమత ఉందో అంతవరకు అయితే చేసుకున్నాను అనమాట. అలాగే వచ్చేసి ఇక్కడ చూడండి, గెరికమాల అయితే వేశాను ఈరోజు. మనకు పుట్టిన వినాయకుడికి ఈరోజు అయితే నేను గరకమాల అయితే చేసి అలా చిన్నగా వేసేసాను. ఇలా వచ్చేసి ఇంకా ఆంజనేయ స్వామి, మా ఇంటి స్వామి, ఇలా శివయ్య, నాకు ఎంతో ఇష్టమైన శివయ్య. ఇక్కడైతే వచ్చేసి మా ఇంటి స్వామి నరసింహ స్వామి అన్నమాట. ఇలా వీళ్ళందరినీ నేను ఈరోజు ఇలా పూజించుకున్నాను. మళ్ళీ నైవేద్యానికి అయితే వచ్చేసి కేసరి బాదం అయితే చేశానండి. అదే బాదం కేసరి అయితే చేశాను. మా దిక్కు ఏమంటారంటే కేసరి అంటారనమాట. అట్లా ప్రసాదం అయితే చేసి పెట్టేశాను. కొబ్బరికాయ కూడా కొట్టేసి పెట్టేసుకున్నాను. ఇలా మంచిగా అయితే ఈరోజు పూజ అంతా ఇలా చేసుకున్నానండి. మీ అందరికీ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. ఈరోజు అయితే చిన్న వినాయకుడు, అంటే పసుపు ముద్దలోనే వినాయకుడు ఉంటాడు కదా. పార్వతమ్మ స్నానం చేయడం వెళ్ళినప్పుడు ఏదో తన ఒంటికి పసుపు పూసుకున్నప్పుడు ఆ పసుపు ముద్దతో ఆమె ఏదో ఆలోచనలలో ఒక చిన్న బాబుని చేసి ఆ బాబుకి ప్రాణం పోస్తేనే మనకి ఈ వినాయకుడు అయితే వచ్చేసాడనమాట. మీ అందరికీ కథ తెలిసిందే, నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాను. అలానే ఎవరు తప్పుగా అనుకోవద్దండి, ఏదో నాకు తెలిసిన కాడికైతే మీకు చెప్పాను. మళ్ళీ ఏంటి నీకు తెలిసి తెలియక ఏం చెప్తున్నారా అని అనుకుంటున్నారేమో. ఇదైతే మొత్తానికి పూజ, ఈరోజు పూజ అన్నమాట. మీరు ఏమంటారు కామెంట్ చేసేయండి ఎలా చేసుకున్నాను. గిరికి అయితే చాలా ఇష్టము. అలాగే కొంతమంది కుడుములు వేసి పెడతారు. కుడుములు కానీ ఇట్లా మంచి మంచి ప్రసాదాలు ఆయనకు ఉండ్రాళ్ళు, కుడుములు ఇలా మంచిగా చేసి పెడతారు. కానీ నాకు శక్తి ఉన్నంత వరకు నేను ఇలా చేసి పెట్టుకున్నాను అనమాట. ఏమైనా తక్కువ ఉన్నా కూడా మీరు ఏమైనా కామెంట్ చేసి చెప్పండి. నేను ఏదైనా తప్పుగా కానీ అంటే ఇంకా ఏమైనా పెట్టనేటివి మర్చిపోయినా కూడా మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రతి ఒక్కరు, మై యూట్యూబ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరు చెప్పేసేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా ఒక చిన్న కామెంట్ అయితే చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఈ పూజా విధానం ఈరోజు ఇలా రెడీ అయిపోయి ఇలా సింపుల్గా అయితే నేను పూజ చేసుకున్నాను. మా పిల్లలందరినీ మంచిగా పూజ చేసుకున్నప్పుడు మా పిల్లలందరూ మా ఇంటి దగ్గరే వినాయకుడు అయితే పెట్టేశారు. అందరూ అక్కడికి అయితే వెళ్ళారనమాట. నేనైతే ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. పూజలో ఏమైనా లోటుపాట్లు ఉన్నా ప్రతి ఒక్కరు మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ని మీరు సక్సెస్ చేస్తారని, పూజా వీడియోస్ మంచిగా వస్తూ ఉంటాయి. అంటే నాకు తెలిసిన వరకు నేను పూజా వీడియోస్ చేసుకుంటూ ఉంటాను. అవన్నీ మీరు చూసి మంచిగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మై యూట్యూబ్ ఫ్యామిలీ. అలాగే నన్ను ఇంతవరకు మీరు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరు ఎలా ఉన్నారు, బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, ప్లీజ్ ఒక్క చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.